హలో! ఇవాళ మనము VM ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు మనము అంటే ఇన్‌స్టెన్స్ క్రియేషన్‌ని మోర్ సింప్లిఫై చేయాలనుకుంటున్నాము ఫాస్ట్‌గా. ఇప్పుడు మనము మళ్ళీ కమాండ్ ప్రాంప్ట్‌లోకెళ్ళి ఇన్ కేస్ ఆఫ్టర్ ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం ఏం చేసాం SSH కనెక్ట్ అయ్యి ఆ టెర్మినల్ ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ అపాచీ సర్వర్ ఇన్‌స్టాల్ చేసి తర్వాత సర్వర్ స్టార్ట్ చేసి ఇవంతా ప్రాసెస్ చేశాం కదా! అలా కాకుండా డైరెక్ట్‌గా నాకు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ క్రియేషన్‌లోనే నాకు స్టార్టప్ స్క్రిప్ట్ గాని ఇంక్లూడ్ చేశానంటే, అప్పుడు మనకేమైతదంటే మనం అగైన్ SSHకెళ్ళి కనెక్ట్ అయ్యి ఈ ప్రాసెస్ అంతా రిపీట్ చేయాల్సిన పని లేదనమాట. సో, సింప్లిఫై చేస్తున్నాం అనమాట ఇన్‌స్టెన్స్ క్రియేషన్‌ని. సో, దానికేంటంటే ఇక్కడికెళ్ళి ఫస్ట్ వర్చువల్ మెషిన్ ఇన్‌స్టెన్స్ క్లిక్ చేశానంటే ఈ పేజ్ ఓపెన్ అయితది. ఇక్కడ నేను క్రియేట్ ఇన్‌స్టెన్స్ క్లిక్ చేస్తున్నాను. సో, మన స్టార్టప్ స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది దాని గురించి ఈ వీడియో అనమాట. మీకు ఇన్ కేస్ ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మోర్ వీడియోస్, లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకు వస్తాయి. సో, ఇప్పుడు టాపిక్‌లోకి వెళ్ళిపోదాము. మనము ఇక్కడ మై బీటీలో నేను జస్ట్ నేమ్ ఇస్తున్నాను. జస్ట్ మై ఇన్‌స్టెన్స్ నేమ్ అనేది ఇస్తున్నా. ఇక్కడ రీజియన్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ రీజియన్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మీ కంఫర్ట్‌ని బట్టి, మీ రిక్వైర్మెంట్‌ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ యూఎస్ వెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నా. వీటి గురించి మెషిన్ కాన్ఫిగరేషన్ గురించి, మెషిన్ టైప్ గురించి ఇవంతా మనము ప్రీవియస్ వీడియోలో చూసాం కదా! ఇప్పుడు జస్ట్ స్టార్టప్ స్క్రిప్ట్ గురించి చూద్దాం. ఇవన్నీ నేను డిఫాల్టే ఉంచుతున్నాను అలాగే. సో, మన స్టార్టప్ స్క్రిప్ట్ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలంటే అలర్ట్ HTTP ట్రాఫిక్ అనేది ఇవ్వాలి. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్‌లోకి వెళ్తే ఇక్కడ మేనేజ్మెంట్ ట్యాబ్ ఉంటది. ఈ మేనేజ్మెంట్ ట్యాబ్‌లో మీరు ఇక్కడికి వచ్చారంటే చూడండి. ఆటోమేషన్‌లో స్టార్టప్ స్క్రిప్ట్ అనే ఫీల్డ్ అనేది మనకు ఉంటదన్నమాట. ఇక్కడ స్టార్టప్ స్క్రిప్ట్ ఉంది కదా! నేను జస్ట్ డైరెక్ట్‌గా అయినా రాయొచ్చు. లేదు అంటే నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రాసి పెట్టుకున్నాను. ఇక్కడ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్ ఏమేమి ఇస్తున్నాను అనేది కూడా. సో, ఈ స్టార్టప్ స్క్రిప్ట్‌ని జస్ట్ కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఏం ఎర్రర్స్ లేకుండా ఉండడం కోసం. ఇక్కడ చూడండి ఏమంటారు ఎక్స్‌క్లమేటరీ మార్క్ బ్యాష్ ఇచ్చాను. తర్వాత అప్డేట్ చేస్తున్నాము యాప్ట్ అప్డేట్ ద్వారా. ఇక్కడ యాప్ట్ నార్మల్‌గా మనం SSH త్రూ కనెక్ట్ చేసామంటే యాప్ట్ ఇన్‌స్టాల్ అపాచీ 2 ఇస్తే సరిపోతుంది. అక్కడ మళ్ళా మనకు యెస్ ఆర్ నో అని అడుగుతది. అక్కడ యెస్ ఇస్తాం కాబట్టి మనకు నెక్స్ట్ ఇన్‌స్టాల్ అయిపోతదనమాట అపాచీ సర్వర్. బట్ ఇక్కడ మనము మాన్యుయల్‌గా ఇచ్చే ఆప్షన్ ఏం లేదు కదా! అంతా డిఫాల్ట్‌గా ఇంటర్నల్‌గా రన్ అయిపోతదనమాట. అందుకని -y ఇచ్చామంటే ఆటోమేటిక్‌గా యెస్ అని తీసేసుకుంటదనమాట ఆప్షన్. ఓకే. ఈకో మనం హలో బేస్టెక్ లెర్న్ ఫ్రమ్ ఏ హోస్ట్ నుంచి వస్తుంది, ఏ హోస్ట్ IP అడ్రస్. సో, ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని నేను index.htmlలోకి అపెండ్ చేస్తున్నాను అనమాట. ఓకే. సో, ఇది మనం స్టార్టప్ స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాం. ఇచ్చి ఏం చేస్తాం క్రియేట్ చేస్తాం. VM ఇన్‌స్టెన్స్‌ని క్రియేట్ చేసిన తర్వాత మీరు సర్వర్ స్టార్ట్ చేసి చూసారంటే ఆటోమేటిక్‌గా మనము ఇంతకుముందు అయితే VM ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేశాక మనకు సర్వర్ అనేది స్టార్ట్ అవ్వలేదు. అన్లెస్ మనము SSHకెళ్ళి కనెక్ట్ చేసి అపాచీ సర్వర్‌ని స్టార్ట్ చేసి యాప్ట్ అప్డేట్ ఈ కమాండ్స్ అన్నీ మాన్యుయల్‌గా చేసామన్నమాట. ఇప్పుడు మాన్యుయల్‌గా కాకుండా ఆటోమేటిక్‌గా అంటే మన ఇన్‌స్టెన్స్‌ని మోర్ సింప్లిఫై వేలో మనం ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి ఒక ఎక్స్టర్నల్ IP అడ్రస్ వచ్చింది. నేను జస్ట్ క్లిక్ చేయగానే చూడండి హలో బేస్టెక్‌లో మనకి ఇది వచ్చేసి హోస్ట్ నేమ్ ఇక్కడ వరకు అండ్ ఇక్కడ నుంచి ఇంటర్నల్ IP అడ్రస్ అనమాట. మనం స్టార్టప్ స్క్రిప్ట్‌లో అదే మనం పంపించాం కదా! ఆటోమేటిక్‌గా రన్ అయిపోయి అదే మనకు ఇన్‌స్టెన్స్ స్టార్ట్ అవ్వగానే మనకి స్టార్టప్ స్క్రిప్ట్ రన్ అయిపోతుంది. ఇంటర్నల్‌గా రన్ అయిపోయి మనకు అవుట్‌పుట్ అనేది ఇస్తది. సో, ఇది మోర్ సింప్లిఫై వే ఫర్ ఇన్‌స్టెన్స్ క్రియేషన్. VM ఇన్‌స్టెన్స్ క్రియేషన్. థాంక్ యూ.